హాయ్ హలో నేను మీ సుకన్య. మత్స్యకారులు 10 రోజులు లాంగ్ వేటకి సముద్రంలోకి వెళ్ళేటప్పుడు వారు ఏ విధంగా వండుకుంటారో ఇప్పుడు మనం చూద్దాం. ఈ డౌట్ నాతో పాటు మీకు కూడా ఉందా? ముందుగా నేను అడగగానే ఈ వీడియో నా కోసం తీసినందుకు రమణ గారికి చాలా థ్యాంక్స్. మత్స్యకారులు సముద్రంలోకి లాంగ్ వేటకు వెళ్ళేటప్పుడు ముందుగానే ఈ విధంగా రైసు ఇంకా కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన ఆనియన్స్ ఇంకా టమాటీలు ముందుగానే పెట్టుకుంటారు. అప్పుడే వేట చేసి పెట్టిన తాజా చేపలతో కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు. వీరు ఒక రోజుకి 2 టైమ్స్ మాత్రమే వండుకుంటారు. పొట్ట కోసం కోటి విద్యలు అన్న జారాల్లో ప్రతి ఒక్కరు మంచి కుక్ అని మాత్రం అర్థమవుతుంది. ఈ విధంగా అన్నీ కలిపేసి కూర అయితే తయారు చేసుకుంటున్నారు. పులుసు అయితే చాలా టేస్ట్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా హాఫ్ బాయిల్ చేసి తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. వైపు సముద్రం వ్యూ ఇంకా అప్పుడే పట్టిన చేపలతో వేడివేడి పులుసు అన్నము తింటుంటే వావ్, తలుచుకుంటేనే ఎంత ఆహ్లాదకరంగా ఉంది కదా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.